అష్టవక్ర మహాగీత టాక్ 19. సో 1, 2, 3 అధ్యాయాల్లో జనకుడు తనకున్న అంతులేని జిజ్ఞాసతో జ్ఞానం, ముక్తి, వైరాగ్యం వీటి గురించి చెప్పండి అన్నప్పుడు అష్టావక్రుడు చాలా సూత్రాల్లో ఆ విషయాన్ని విశదీకరించి చెప్పాడు. దాని సమగ్ర సారాన్ని ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే, నీ బంధాలకు నువ్వే కారణం, అవన్నీ గుర్తించు, వాటిని పక్కకు జరుపు, తక్షణం మోక్ష స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. మోక్షం ఒక వ్యక్తి సాధించే స్థితి కాదు, ఒక మనిషి యొక్క సహజ స్థితి. జ్ఞానం, ముక్తి, మోక్షం ఇట్లాంటివన్నీ కూడా. తద్వారా సాధన అక్కర్లేదు. ఏది నీది కాదో తెలిస్తే, ఏది నీవు కావో తెలిస్తే, ఏది నీవని తెలిస్తే, ఆ స్పష్టతలో నుంచి నీ సహజస్థితి నీకు సహజంగా తెలుస్తుంది, స్వస్వరూప అనుభవం అవుతుంది అని చెప్పిన తర్వాత జనకుడు ఒక ఆకస్మిక అహోభావానికి లోనై తన సడన్ అన్లైటన్మెంట్తో రకరకాల విషయాలను చెప్పాడు. మొట్టమొదట వినే వాళ్ళకి అవి విరోధాభాష్యాలుగా అనిపించవచ్చు, కానీ ఆ స్థితిని అనుభవిస్తున్న వాడికి అందులో ఏ కాంట్రడిక్షన్ కనబడదు. అన్నీ నేనే, ఏవి నావి కావు, అన్నిటికీ ప్రకాశాన్ని ఇస్తున్నది నేనే. అవి ఉన్నా లేకపోయినా నేనున్నాను, అవన్నీ నాలో అణుగుతాయి. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నేను నిర్గుణుణ్ణి, నేను నిరాకారుణ్ణి, నేను నిర్విషయాన్ని, నేను నిర్దోషిని, నిరంజనుణ్ణి, నేను ఒక చైతన్య రసాన్ని. అహో ఆశ్చర్యం! ఇట్లాంటి అద్భుతమైన విషయాల్ని గుర్తించిన నేను, అత్యంత సహజంగా గుర్తించిన నేను ఎంత నైపుణ్యం గలవాడిని. అట్లా నాకు నేనే నమస్కరించుకుంటున్నాను గురుదేవా. సో నాకు స్పష్టంగా తెలిసిపోయింది, ఎలాగైతే పాములో ఒక తాడులో పాముని చూస్తాడు మనిషి, అట్లా భయానికి గురై మరణించవచ్చు, కానీ సత్యం తెలిసిన తర్వాత ఏ ప్రమాదం లేదు. సో నేను అవినాశిని, నేను అన్నది ఎప్పుడు మరణించదు. నేను ఒక వ్యక్తిని కాదు, శరీరాన్ని కాదు, మనసును కాదు, వాక్కును కాదు, ఆలోచనను కాదు, ఒక ధారణను కాదు. నా చుట్టూ ఉన్న వాటిని అవసరం కోసం ఉపయోగించుకునేవాడిని తప్ప ఏ విధంగానూ నేను దాంట్లో బంధింపబడలేను. నేను సంపూర్ణ విముక్తిని అనుభవిస్తున్నాను. ఎలాగైతే అలలు సముద్రంలో కలుస్తాయో, ఎలాగైతే కలలు నిద్రలో రేగి మెలకుగానే అంతమవుతాయో, ఎలాగైతే రకరకాల మట్టి పాత్రలు రకరకాల ఆకారంలో కనిపిస్తున్నప్పటికీ అవన్నీ తిరిగి మట్టి అవుతాయో, అన్ని బంగార ఆభరణాల్లో ఉన్నది బంగారమే, అట్లా ఈ సమస్తంలో ఉన్నది నేనే అని నాకు తెలిసింది కనుక ఏ సమస్య లేదు అని జనకుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినప్పుడు అష్టావక్రుడు అక్కడితో తన యొక్క గీతని ఆపేసి ఉండాలి, ఒక సంతృప్తి చెందిన మనస్సుతో. కానీ అష్టావక్రుడు జనకుడికి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటి? నీలాగే ఎవరైనా చెప్పొచ్చు, ఒక పండితుడు చెప్పొచ్చు, ఒక పామరుడు చెప్పొచ్చు, జ్ఞాని చెప్పొచ్చు, అజ్ఞాని చెప్పొచ్చు, ఒక పొలిటీషియన్ చెప్పొచ్చు, ఒక పుస్తకాలు బాగా చదివిన వ్యక్తి చెప్పవచ్చు. కానీ నీకు కలిగిన అనుభవం నిఖార్సైంది, అది నీ మూల స్థితిలో నుంచి మాట్లాడుతున్నావని ఎట్లా చెప్పడం అని రకరకాల విషయాలను ఒకసారి చెక్ చేసుకో అని అష్టావకుడు హెచ్చరించిన తర్వాత దానికి జనకుడు అత్యంత సరళమైన భాషలో 4వ అధ్యాయంలో జవాబులు ఇస్తున్నాడు. ఎంత అద్భుతమైన జవాబు! ఇది అష్టావక్రుడు అడిగిన ప్రశ్నకి తనిస్తున్న జవాబు కాదు. అష్టావక్రుడు స్థితిలో నుంచి అడిగిన దానికి జనకుడు తన స్థితిలో ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాడు, యథాతథం. దానికి ఊహని జోడించలేదు, ఫిలాసఫీని జోడించలేదు, తన యొక్క పూర్వధారణల్ని జోడించలేదు, భయాల్ని జోడించలేదు, తన అహంకారాన్ని అసలే జోడించలేదు. సో జనకుడు స్పష్టంగా చెప్పింది ఏమిటి? చెప్పిందే రకరకాలుగా చెప్తున్నాడు. అంతా ఒక ఆటలాగా చూస్తున్నాను, అంతా ఒక లీలలాగా చూస్తున్నాను, అన్ని పనులు చేస్తాను. ఇక్కడి నుంచి పారిపోయిన తర్వాత నేను త్యాగము చేయను, త్యాగినిగాను. నాకు ఏ విధమైన గుర్తింపు అక్కర్లేదు. నేను గుర్తింపు కోసం పనిచేసేవాడిని కాదు, నా బాధ్యతని నిర్వర్తించేవాడిని, దేంట్లో రిక్కుపోకుండా. సో జనకుడు యొక్క వ్యాఖ్య అతి సరళం, అత్యంత స్పష్టత కలిగిన వ్యాఖ్య. ఆధ్యాత్మిక పరిభాషలో ఇంత స్పష్టత కలిగిన
అత్యంత సహజమైన వ్యాఖ్య మరొకటి ఉండదు. మిగతా అన్ని వాక్యాల్లో చాలా అద్భుతమైన ఇమాజినేషన్ ఉండొచ్చు, చాలా అద్భుతమైనటువంటి పాండిత్యం ఉండొచ్చు, అద్భుత కల్పనలు ఉండొచ్చు, కపోల కల్పితాలు ఉండొచ్చు. బట్ జనకుడు చెప్పిన దాంట్లో ఇలాంటివి ఏవీ లేవు. తను ఉన్న స్థితిని యథావిధిగా వ్యక్తపరుస్తున్నాడు, అంతవరకే. ఇక్కడ నువ్వు ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్నలు తీసుకునేవాడు ఎవరు లేరు. సో అష్టావక్రుడు చెప్పినటువంటి సర్వాంగ ముక్తి, అన్ని దిక్కుల ముక్తిని అనుభవించే ఒకానొక స్థితిలో నుంచి జనకుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు జనకుడు ఏమంటున్నాడంటే, ఆత్మైవేదం జగత్ సర్వం జ్ఞాతం యేన మహాత్మనా యదృచ్ఛయా వర్తమానం తం నిషేద్ధుం క్షమేతకా. సో జనకుడు అష్టావక్రుడితో ఏం చెప్తున్నాడు? ఏ మహాత్ముడైతే ఈ సంపూర్ణ జగత్తుని తన యొక్క ఆత్మగా చూస్తాడో, అట్లాంటి జ్ఞాని తన ఇష్టానుసారం అన్ని రకాల వ్యవహారికమైన పనులు చేస్తాడు. అతను దేని నుంచి పారిపోడు, దేన్ని గట్టిగా పట్టుకోడు. ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రపంచంలో జరిగే దాన్ని ఆధారం చేసుకుని మీరు ఆ పరిప్రేక్షణంలో చూస్తే నేనేం చెప్తున్నానో, జనకుడు ఏం చెప్తున్నాడో, అష్టావక్రుడు ఏ విషయం వైపు జనకుడిని తీసుకెళ్తున్నాడో స్పష్టంగా ఒక అవగాహన కలుగుతుంది. ఏదైనా గురువు, ఎవరైనా గురువు, ఎంత గొప్పవాడైనా, ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత ఫేమస్ అయినా, ఒకవేళ నేను ఇట్లా గనక మాట్లాడితే, ఇలా గనక చేస్తే నా రెప్యుటేషన్ దెబ్బతింటది అని అనుకున్నాడా, అతను ప్రపంచంలో ఇరుక్కున్నట్టు లెక్క. జ్ఞానికి ఏ రెప్యుటేషన్ లేదు. జ్ఞాని ఏ గుంపులో ఇరుక్కోడు, జ్ఞాని ఏ పూజలో ఇరుక్కోడు. చేసేవాళ్ళు చేయొచ్చు, తను ఇరుక్కోడు. అతను ఒక బిల్డ్ చేసే రెప్యుటేషన్ కానీ, తనకంటూ ఒక పరువు ప్రతిష్ట కానీ, ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్న ఆభరణాలు కానీ, ఒక వ్యవహార శైలి కానీ ఏది ఉండదు. అతను సహజ స్థితిలో కదులుతాడు, ఒక నదిలాగా. సో జ్ఞానికి బంధనాలు ఉండవు. ఒక వర్తమానపు సంబంధం, అటువంటి అనుభూతి ఉంటుంది. సంబంధం, బంధనం, అనుబంధం, ఈ పదాల మధ్యన వ్యత్యాసం తెలుసుకుంటే చాలా మంచిది. నాకు అతనితో ఒక రకమైన అనుబంధం ఉంది అని ఒక వ్యక్తి అనొచ్చు, ఒకరితో నాకు బంధం ఉంది అనొచ్చు. ఈ విషయం నన్ను బంధించింది, నేను బంధనంలో ఉన్నానని చెప్పవచ్చు. అట్లాగే జస్ట్ నాకు అన్నిటితో సమానమైన సంబంధం ఉందని చెప్పవచ్చు. సో సంబంధం అన్నది ప్రకృతికి సంబంధించిన డైమెన్షన్. సో సంబంధంలో ఉన్నవాడిని ఏది బాధించదు. ఎందుకు? అతను బంధాన్ని పెట్టుకోలేదు, బంధనాన్ని పెట్టుకోలేదు, అలాగని అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అనుబంధం అన్నది అటాచ్మెంట్, బంధం అన్నది బాండేజ్. వర్తమానపు జ్ఞాని ఒక స్వయం స్ఫురణలో నుంచి జీవిస్తాడు. సో ప్రకృతి ఒక స్వయం స్ఫురణకి సంకేతం. సో అది అతి సహజత్వంలో నుంచి ఒక అప్రయత్న భావ ప్రకటన, ఒక అహంకార శూన్య కదలిక, ప్రజ్ఞ. సో ఇప్పుడు జనకుడు అటువంటి ఒకనొక స్థితిలో అంతా లీల అని చూస్తున్న నేను ఏ బాధ్యతల నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు, దేన్ని నాదని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ క్షణానికి ఏది సబబో అది నిర్వర్తిస్తాను, దానికి అంటుకోకుండా, దానికి సంబంధించిన రిజల్ట్ను అంటుకోకుండా, మంచి చెడులను అంటుకోకుండా. ఆత్మై వేదం జగత్ సర్వం జ్ఞాతం ఏన మహాత్మన యదృచ్ఛయ వర్తమానం తం నిషేద్ధుం క్షమేతక్క. యదృచ్ఛయ వర్తమానం అంటే వర్తమానపు యొక్క అనుభూతిలో తనకి ఎలా తోస్తే అలా అప్పటికప్పుడు స్పందిస్తాడంతే తప్ప దాని యొక్క ఫలితాల మీద జ్ఞాని జీవితం ఆధారపడి ఉండదు. సో కొత్త పదాన్ని నేను నా పుస్తకంలో ఖాయం చేసిన, అలాంటి పదం లేదని కాదు, అలాంటి పదం ఉండాలని ఎవరికి అనిపించలేదేమో. అలాగని నాదని కూడా నేను క్లెయిమ్ చేసుకున్నాను. అది ఎవరికి అర్థమైతే వాళ్ళదే.
సో ప్రతిదాని మీద కాపీరేట్స్ ఏముండవు. సందర్భ జ్ఞానం అంటే ఈ క్షణంలో ఈ సందర్భంలో ఎలా చేయాలో అలా చేసే ఒకనొక మానసిక స్థితిలో నుంచి కదలడం, అంతవరకే. దాని రిజల్ట్తో కానీ దానికి సంబంధించిన ఏ విషయంతో కానీ తనకి ఏ వైఖరి ఉండదు, ఏ ధారణ ఉండదు. ఎందుకంటే దానికోసం అతను చేయలేదు కాబట్టి. సో జ్ఞానానికి సందర్భ జ్ఞానానికి ఉన్న ఒకానొక వ్యత్యాసం ఏమిటంటే, జ్ఞానం అంటే ఇప్పటి వరకు ప్రోధి చేసుకున్న రకరకాల సమాచారాల నుంచి నువ్వు స్పందించే ఒక పద్ధతి. అది తెలివికి సంబంధించింది, మెమరీకి సంబంధించింది. కానీ సందర్భ జ్ఞానం తెలివి కాదు, లేకపోతే జ్ఞాపకాల పరంపర కాదు, ఒక వర్తమానపు అనుభూతి, ఒక ప్రవాహ స్థితి, అంతవరకే. సో ద ట్రూ ఎన్లైటెన్డ్ మ్యాన్ ఈజ్ బియాండ్ ఇన్ఫ్లుయెన్స్. సో దేని యొక్క ప్రభావం తన మీద ఉండను కానొక స్థితిని అతను అనుభవిస్తాడు. సో ఎలాంటి ధారణలు లేని మనస్సు నిజంగా ఒక ఆశ్చర్యం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. చూసే వాళ్ళకి జ్ఞాని ఎట్లా కనిపిస్తాడు, జ్ఞానికి జ్ఞాని ఎట్లా కనిపిస్తాడని. సో చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఒక్కొక్క విషయం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. ఒకే విషయం 100 మందికి 100 రకాలుగా కనిపిస్తుంది. ఒక సినిమా చూసిన వాళ్ళకి అందులో కామెడీ కనిపిస్తుంది, ఒకరికి చీరలు కనిపిస్తాయి, ఒకరికి ఫైట్స్ కనిపిస్తాయి, ఒకరికి టెక్నికాలిటీస్ కనిపిస్తాయి. సో ఎవరి మానసిక స్థితిని బట్టి వాళ్ళు దర్శిస్తారు, అంతవరకు. సో జ్ఞాని, సందర్భ జ్ఞాని, వర్తమాన జ్ఞాని యొక్క వైఖరి పట్టుకోవడం అంత ఆషామాషి కాదు. అతను ఎట్లా ప్రవర్తిస్తాడో అతనికి కూడా ఏ నియంత్రణ ఉండదు. ఆ సందర్భానికి ఏం చేయాలో అది చేస్తాడు. దిస్ ఈజ్ వెరీ రేర్ కాంటెక్స్ట్. ఒక చిన్న పిల్లవాడి యొక్క స్థితి, ఆకలేసింది, గట్టిగా అరుస్తాడు, అంతే. ఉందా లేదా అన్నది తనకు సంబంధం ఉండదు. నిద్ర వచ్చింది, పడుకుంటాడు. ఎక్కడ, నా ఇంట్లోనా, వేరే వాళ్ళ భుజం మీద, ఇటువంటి ధారణ ఏముండదు. సో అక్కడ నా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, ధారణ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, ఏ విధమైన జ్ఞాపకాలు ఎస్టాబ్లిష్ కాలేదు. తద్వారా సంపూర్ణ ముక్తి, మోక్షం ఉంది. తన స్థితి ప్రాంతాలకి, కాలానికి, దేశాలకి, రకరకాల పరిధులకి, బౌండరీలకి అతీతం. ఇప్పుడు అష్టావక్రుడికి జనకుడు చెప్తున్న స్థితి అటువంటిదే. ఒకప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అనుభవించిన స్థితి, ఆ తర్వాత ప్రపంచంలో పడి, రాజ్యంలో పడి, బంధాల్లో పడి, సంసారంలో పడి, స్నేహాల్లో పడి, గెలుపోటంలో పడి, రకరకాల విజయాల్లో పడి, ఇన్ని రకరకాల విషయాల్లో పడి, అక్కడి నుంచి హఠాత్తుగా మేలుకొని చూస్తే అవేవి నాకు సంబంధించినవి కాదని తెలిసింది. సో అప్పటి వరకు నేను చేసినంత వేరే వాళ్ళ కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. సో ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జ్ఞానిని దర్శించినప్పుడు అతని యొక్క దర్శనం పాక్షికంగా ఉంటుంది కాబట్టి ఆ పాక్షిక దర్శనాన్ని చూసి వాడు వర్ణిస్తాడు, పొగుడుతాడు, పాటలు పాడతాడు, పూజిస్తాడు. సో అవేవి జ్ఞానికి అంటుకో. అవి ఉన్నా లేకపోయినా తన స్థితిలో ఏ మార్పు ఉండదు. అతను సాక్షి మాత్రంగా ఉన్నవాడు, విశ్వసాక్షి, సుఖీ భవ్. సో జనకుడు అంటున్నాడు, జ్ఞానం ఉన్న వ్యక్తి పని చేస్తాడు, అంతవరకే. అతనికి పాపపుణ్యాలు అంటుకో. ఎందుకు అంటుకోవు అంటే కనిపిస్తున్నదంతా తనదే, కనిపిస్తున్నదంతా తనలో భాగం. అది కల్పన కావచ్చు, యథార్థం కావచ్చు, అన్నిటికీ తనే మూల శ్రోత. ఉదాహరణకి సముద్రంలో కూర్చొని నడిసంద్రంలో ఒక బిందె తీసుకొని నీళ్లు ముంచి మళ్ళీ సముద్రంలో పోసామనుకో, సముద్రంలోంచి తీసినట్టు కాదు, మళ్ళీ సముద్రంలో కలిపినట్టు కాదు. సముద్రము సముద్రంలోనే ఉంది. అక్కడ అనవసరమైన బాధ నువ్వే క్రియేట్ చేస్తున్నావు. అట్లా ఉన్నదేదో ఉన్నది. అది మూలస్థితి నీలోను, నాలోను, అందరిలోనూ ఉంది. అలా తెలుసుకున్నవాడు అన్ని పనులు లీలగా చేస్తాడు అని జనకుడు
చాలా స్పష్టంగా, ఎలాంటి అహంకారం లేకుండా, ఎలాంటి డాంబికాలకు పోకుండా, వాయిస్ రేజ్ చేయకుండా, ఒప్పించే ప్రయత్నం చేయకుండా ఉన్నది యథాతథంగా చెప్తున్నాడు. అతను ఒక ప్రవాహ స్థితిలో ఉంటాడు తప్ప తన్ను తాను నిరోధించుకోడు, నియంత్రించుకోడు. అలాగే వేరే వాళ్లను తను నిరోధించలేరు, నియంత్రించలేరు. అతను అనుక్షణం సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తాడు, తానే స్వేచ్ఛ కాబట్టి. ఒక బ్యూటిఫుల్ జెన్ స్టోరీ నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. జపాన్లో ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు. ఆ జెన్ మాస్టర్ చాలా ఫేమస్. అతని దగ్గరికి చాలామంది వచ్చిపోతూ ఉంటారు. నిశ్శబ్దంగా కూర్చునేవాళ్ళు, ప్రశ్నలు అడిగేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా అతన్ని దర్శిస్తాడు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ధారణలు వాళ్ళవి. వాటికి పట్టనట్టు అతను ఉంటాడు. అతను ఒక ప్రవాహ స్థితిలో ఉన్నాడు. అదే సమయంలో ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది. సో అనుకోకుండా తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 నెలల తర్వాత అది బయటపడ్డది కూడా. కానీ అమ్మాయి చాలా ప్రయత్నం చేసింది అది కనబడనీయకుండా దాచడానికి. కానీ ఇలా దాచడం, కొన్ని విషయాలు దాచడం కుదరదు. అజ్ఞానాన్ని దాచుకోవచ్చు, కానీ నువ్వు గర్భాన్ని ఎట్లా దాచుతావు? శరీరానికి సంబంధించిన ఏ విషయాన్ని నువ్వు దాచలేవు. ఒక ఎక్స్టెంట్ వరకు నువ్వు ప్రయత్నం చేయొచ్చు. నువ్వు అందంగా లేవన్న ఒకానొక విషయాన్ని నువ్వు మేకప్లో దాచొచ్చు. నీ శరీరంలో ఇలా ఉండాలని అనుకుంటున్నావు ఆ భాగం అట్లా కనబడకుండా, లేదా అంతకంటే బాగా కనబడేటట్టు నువ్వు ఏదైనా ఒక ముసుగేసి దాచవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో దాగదు. సో ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళంతా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ప్రశ్నిస్తారు. హఠాత్తుగా అమ్మాయికి భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియదు. సో అప్పటికే ఆ ఊరి వాళ్ళకి ఆ జెన్ మాస్టర్ మీద కొందరికి పర్టికులర్లీ పీకల్లోతు కోపం ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఏమీ పాలుపోక ఆ జెన్ మాస్టర్ పేరు చెప్తుంది. అప్పుడు అందరూ ఆ అమ్మాయిని ఆ జెన్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి, ఈవిడ గర్భం చేసింది మీరేనా అని అడిగినప్పుడు ఆ జెన్ మాస్టర్ చెప్తాడు, అలానే ఆవిడ చెప్పిందా అంటే అవునని చెప్తారు. ఆవిడ చెప్తే అవును. మరి నెక్స్ట్ ఏమిటి? ఇప్పుడు అప్పటి నుంచి ఆ అమ్మాయి బాధ్యత నీదే. ఎప్పుడైతే ఈ విషయం ఊరి ప్రజలకు తెలిసిందో, భక్తులకు తెలిసిందో, ఆశ్రమాన్ని తగులబెట్టారు. ఇంతకుముందు ఇచ్చిన బహుమానాలు అట్లాంటివన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ గురుదేవుడు కూర్చుని కుర్చీని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. కొందరు ఉమ్మేసి వెళ్ళిపోయారు. అతను జస్ట్ చూస్తూ ఉన్నాడు. ప్రశంసని చూశాడు, అభిశంసని చూశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అతడికి అప్పచెప్పిపోయారు. అతను ఎంతో శ్రద్ధగా అమ్మాయికి సపర్యలు చేసి, ఆ అమ్మాయి ప్రతిరోజు తినే ఆహారాన్ని, తినాలనుకున్న పళ్ళని ఆ అమ్మాయి లోపటి ఎంతో బాధపడుతుంది. అసలు తనెవరో ఇతనికి ఏ సంబంధం లేదే, కానీ ఇవేవి పట్టున్నట్టు ఇతను ఎట్లా ఉంటున్నాడు. సో అమ్మాయి యొక్క అంతశ్చేతంలో ఒక గొప్ప జాగృతి కలిగింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏ సలహా ఇవ్వలేదు, తప్పు చెప్పలేదు, ఒప్పు చెప్పలేదు. ఈ సందర్భంలో ఇది వచ్చింది. ఆ సందర్భానికి అనుగుణంగా అతను చేస్తున్నాడు. దానివల్ల అతని రెప్యుటేషన్ పోయింది. ప్రపంచం దృష్టిలో అతనికి ఏ రెప్యుటేషన్ లేదు, అందుకే ఫ్రీగా ఉన్నాడు. ఆ తర్వాత అమ్మాయి ప్రసవించింది. ఆ అమ్మాయి ప్రసవించిన తర్వాత అతను చూసుకుంటున్నాడు చాలా బాగా. సో అతని ఆశ్రమానికి ఎవ్వరు రావడం లేదు. అతను ప్రతిరోజు తానే ఒక బండి లాగుతూ, కొన్ని పళ్ళు అమ్ముతూ, కష్టపడుతూ కొంత డబ్బు సంపాదించి అమ్మాయికి, ఆ బాబుకి సపర్యలు చేస్తున్నాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అతను మాత్రం జస్ట్ చూసి ఊరికే అట్లా ఉన్నాడు. ఆ తర్వాత ఒకసారి ఆ ఊరి పెద్దలంతా వచ్చి ఇతని మీద గొడవ పడడానికి వచ్చినప్పుడు, అప్పుడు ఆ అమ్మాయి మొట్టమొదటిసారి నోరు విప్పింది. ఇక్కడున్న ఈ 9-10 నెలల కాలంలో నాకు ఆత్మ జాగృతి కలిగింది. నాకే భయం అవసరం లేదు అని తెలిసింది ఈ వ్యక్తిని చూసిన తర్వాత. ఒక తప్పు చేసిన నేను ఇంత భయంలో ఉన్నాను, ఇంత పిరికిదానిలో వ్యవహరించాను మీ అందరికీ భయపడి. కానీ తన దగ్గర ఉన్నదంతా వెళ్ళిపోయింది. తనకేమాత్రం సంబంధం లేదు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఇది ఎటువంటి మానసిక స్థితి? ఈ వ్యక్తి తామరాకు మీద నీటి బొట్టులా ఉంటున్నాడు. ఆ స్థితి నేను కొన్ని నెలలుగా దర్శించాను మౌనంలో.
అతను నాతో ఏ అనవసరమైన మాట మాట్లాడలేదు, నాకు సలహా ఇవ్వలేదు. నిజంగా నీ గర్భం చేసిన వాడు ఎవరిని అడగలేదు. అతన్ని తిట్టిపోయిన వాళ్ళని నిందించలేదు. అతని మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళని, ఉమ్మిసిన వాళ్ళని కూడా అతను ఏమనలేదు. ఏనాడు ఎవ్వరి ప్రస్తావన లేదు. అతను తన ఏకాంతంలో సంపూర్ణంగా రమించాడు. ఎక్కడెక్కడ తను ఏ బాధ్యత తీసుకోవాలో తీసుకున్నాడు. తనకి ఏది సాధ్యమో అది చేశాడు. నా జీవితంలో ఇంత ఆనందమైన సమయం ఎక్కడా గడపలేదు. ఇప్పుడు చెప్తున్నాను మీ అందరి ముందు, ఏ ఊరి మునసబైతే, ఏ ఊరి పెద్ద మనిషి అయితే నా మీద అరుస్తున్నాడో వాళ్ళ అబ్బాయినే నేను ప్రేమించింది. అతను నన్ను ప్రేమించాడు. కానీ నాకు గర్భం వచ్చిందని తెలిసిన తర్వాత అతను నన్ను చీట్ చేశాడు. చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకో ఏదో కారణం వల్ల నేను చచ్చిపోకుండా ఆగాను. కానీ నా గర్భం వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఇప్పుడు చెప్తున్నాను, కారణం ఎవరు దీని వెనక? మీ అబ్బాయి. అప్పుడు అతను అన్నాడు, ఓ అవునా, వెరీ గుడ్. ఆ తర్వాత అబ్బాయి తన తప్పు తెలుసుకొని, నేను నా భార్యని నా బాబుని తీసుకుని వెళుతాను. అలాగే. సో ఇంతకుముందు కంటే చాలా ఎక్కువ మంది ఆ జెన్ మాస్టర్ని వచ్చి అతని గురించి కీర్తిస్తూ పాడుతూ అతనికున్న గొప్ప లక్షణాలని గుర్తించి వాటిని ఊరూరా ప్రచారం చేస్తూ మళ్ళీ ఏదో జాతర మొదలైంది. ఇప్పుడు ఏమీ పట్టనట్టే ఉన్నాడు, అప్పుడు ఏమీ పట్టనట్టే ఉన్నాడు. ఒక సందర్భం జ్ఞానంలో ఉన్నవాడిని కనుక్కోవడం చాలా కష్టం. అతనికి ఏ రెప్యుటేషన్ లేదు. ఈ మాట చాలా బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో చాలామంది జ్ఞానులు లేదా యోగులు లేకపోతే జ్ఞానోదయం పొందామని చెప్పుకున్న వాళ్ళ చుట్టూ చాలా మంది చేరిన తర్వాత ఏదైనా ఒక్క పోలీస్ కేసు కానీ ఏదైనా తప్పు కానీ జరిగితే అందరికీ చాలా కోపం వచ్చి ఆశ్రమాలను నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మీ జీవితాన్ని జ్ఞాని మార్చడం కాదు, జ్ఞాని జీవితాన్ని మీరు నిర్ధారిస్తున్నారు. కాబట్టి మీరు నిర్ణయిస్తున్నారు ఒక వ్యక్తి, ఒక సద్గురు ఎట్లా ప్రవర్తించాలి. అతని నోటి నుంచి బూతు రావడానికి వీల్లేదు. అతను ఒక అమ్మాయి వైపు చూడడానికి వీల్లేదు. అతను ఒక అనుచిత వ్యాఖ్య చేయడానికి వీల్లేదు. అతను డ్యాన్స్ చేయడానికి వీల్లేదు. అతను సినిమా పాట పాడడానికి వీల్లేదు. మీరు నియమాలు పెట్టుకున్నారు. ఒక యోగి అంటే ఇట్లా ఉండాలని మీ వైఖరి వల్ల. సో జనకుడు చెప్తున్న ఒకానొక స్థితి వీటన్నిటికీ అతీతం. సో ఈ ప్రపంచం యొక్క ప్రభావం వల్ల జ్ఞాని తన ప్రవర్తన సరళిని మార్చుకోడు. తన ఇచ్ఛానుసారం తను హాయిగా ప్రవర్తిస్తాడు, అన్ని పనులు చేస్తాడు, దేంట్లో ఇరుక్కోకుండా. సో ఈ విషయాన్ని జనకుడు రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇంతకుముందే చెప్పినట్టు ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక అజ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సాధకుని పాయింట్ ఆఫ్ వ్యూలో జ్ఞాని వేరు. అదొక ఇమాజినేషన్, ఒక అజంప్షన్. చాలామంది ఆశ్రమాల్లో గురువుల దగ్గరికి వెళ్ళేది గురువులు చెప్పింది అర్థమైందని కాదు, వీళ్ళకి నచ్చిన విషయాలు గురువు చెప్తున్నాడు కాబట్టి. సో ఇష్టాలకు అతీతంగా మనం జీవితాన్ని దర్శించినప్పుడు నిజమైన గురువు తారసపడతాడు. నీ మనసులో ఆల్రెడీ వైఖరి ఉందా, ఆ వైఖరికి మ్యాచ్ అయ్యే వ్యక్తి కోసం నువ్వు వెతుకులాడతావు తప్ప నీకు సత్యాన్ని చెప్పేవాడి గురించి కాదు. సో జ్ఞానికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటూ ఏముండదు. అజ్ఞానికి 100 రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఒక సాధారణ మనిషికి 100 రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సాధకుడికి ఉంటాయి. జ్ఞానికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. హీఈస్ బియాండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అజంప్షన్స్, ఇమాజినేషన్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్ అండ్ కాన్సెప్ట్స్ అబౌట్ లైఫ్ అండ్ అబౌట్ ఎవ్రీథింగ్. జ్ఞాని ఆ సందర్భంలో ఏం చేస్తాడో అదే చేస్తాడు. అన్నిటి పట్ల సాక్షిగా ఉంటాడు. అతనికి ఏది అంటుకోదు. ఈ విషయాన్ని జనకుడు సుస్పష్టంగా చెప్పాడు అష్టావక్రుడికి. నేను ఒక చిన్న కథ విన్నా. ఒక వ్యక్తి, ఒక గురువు ఒక దేవాలయం ప్రాంగణంలో కూర్చొని తన శిష్యులకు చెప్తున్నాడు. ఆ రోజు గురువు అన్నాడు, ఈరోజు దేవాలయం ప్రాంగణంలో కూర్చోకుండా కాస్త బయట కూర్చుందాం, కాస్త ఆరోగ్య సమస్యల వల్ల నేను స్నానం చేయలేదు, ఏమనుకోవద్దు. అలాగే నా కాలికి చిన్న గాయమైంది, అందుకని చెప్పులు వేసుకున్నాను, ఏమనుకోవద్దు. అయ్యయ్యో ఇదెంత మాట గురుదేవా, మాకేం పర్వాలేదన్నారు. ఆ తర్వాత గురువు ఆ రోజు చెప్పాడు, దేవాలయం పరమ పవిత్రమైన ప్రదేశం, అందుకే నేను బయట కూర్చున్నాను. వీ షుడ్ ఆల్ రెస్పెక్ట్ ద ట్రెడిషన్. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత స్నానం చేయకుండా కానీ 5 రకాల శుద్ధులు పాటించకుండా నువ్వు దేవాలయంలోకి పోవడానికి వీల్లేదు. అలా పోతే చాలా పెద్ద తప్పది.
అని చెప్తున్నప్పుడు అందరూ అవును అని తల ఊపేలోపు ఆ దేవాలయంలో హారతి ఇవ్వడానికి వెళ్ళిన ఒక మహిళ చీర అంటుకొని ఆమె కేకలిసింది. వెంటనే గురువు చెప్పులతో సహా పరిగెత్తి ఆమెను కాపాడాడు. బయటకు వచ్చిన తర్వాత ఊరి వాళ్ళంతా చాలా కోప్పడ్డారు. 2 నిమిషాల క్రితం ఈ వ్యక్తి చెప్పాడు దేవాలయంలోకి స్నానం చేయకుండా వెళ్ళకూడదని. ఈ వ్యక్తి చెప్పాడు దేవాలయంలోకి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. 5 రకాల శుద్ధులు అంటే వాక్శుద్ధి, శరీర శుద్ధి, వస్త్రశుద్ధి, ఆహార శుద్ధి, ఇలాంటి శుద్ధులన్నీ పాటించాలని చెప్పిన వ్యక్తి చెప్పిన మరుక్షణం పరిగెత్తి కాపాడాడు. సో అందరూ అతన్ని తిట్టి ఊరి నుంచి వెళ్ళేశారు. అతను జస్ట్ వాళ్ళందరినీ చూసి ఒకసారి నవ్వుకుని వెళ్ళిపోయాడు అంతే. వాళ్ళకు విషయం అర్థం కాలేదు. పద్ధతిలో ఇరుక్కుపోవడం, పద్ధతి అవసరం, కానీ అది బంధించకూడదు. ఏదో ఒక సందర్భంలో ఆ వర్తమాన అనుభూతిలో అన్ని పద్ధతులకి అతీతంగా స్పందించడం జ్ఞాని లక్షణం. సో అతని మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అతని జీవన విధానానికి ఒక పుస్తకం ఆధారం కాదు, ఒక గురువు ప్రవచనం ఆధారం కాదు, ఒక సాంప్రదాయం ఆధారం కాదు. అలాగని అతను ఒక వైల్డ్ ఎనిమలు కాదు. ఒక సామరస్యపు స్థితిలో హాయిగా జీవిస్తున్నవాడు. తనకి ఏది సాధ్యమో ఏ సందర్భంలో ఉన్నాడో ఆ పనులని అద్భుతంగా తనకు సాధ్యమైనంత మేరకు పూర్తి చేస్తున్నవాడు. పూర్తి చేసి కూడా ఏ విధమైన పేరు ప్రఖ్యాతులు కోరుకునేవాడు. అతనికి ఒక పరువు లేదు, ప్రతిష్ట లేదు, గౌరవం లేదు. అంటే వేరే వాళ్ళు ఇచ్చేది లేదు అని. సో జ్ఞానం వీటి మధ్య సంబంధం బయట నుంచి చూసినప్పుడు ఒకలాగా, కానీ జ్ఞానే జ్ఞానం, జ్ఞానమే జ్ఞాని, ధ్యానమే ధ్యాని, ధ్యానే ధ్యానం. కృష్ణమూర్తి జీవితకాలం చెప్పిన ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్, గమనించేవాడే గమనింపబడుతున్నాడు. సో జనకుడు అష్టావక్రుడితో చెప్తున్నాడు, అంతా లీల అని తెలిసిపోయింది నాకు. తద్వారా నా జీవితం పట్ల, నేను చేసే పనుల పట్ల గంభీరత పోయింది. ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ సీరియస్నెస్. నౌ ఐఎమ్ అబ్సల్యూట్లీ సిన్సియర్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. నేను ఒకప్పుడు ప్రతిదాన్ని గంభీరంగా పట్టుకున్నాను, ఇప్పుడు ప్రతిదాన్ని చాలా తేలిగ్గా ఒక ఆటలాగా పట్టుకుంటున్నాను. ఎంత పట్టుకోవాలంత పట్టుకుంటున్నాను, వదిలేసే సమయం వచ్చినప్పుడు వదిలేస్తున్నాను. పట్టుకోకూడదు అని తెలిసి పట్టుకోవడం అటాచ్మెంట్. పట్టుకున్నావు సరిపోయింది, అయినా సరే పట్టుకోవాలనిపిస్తుందా, నువ్వు భోగంలోకి ఎంటర్ అయినట్టు. నేను ఎప్పటికీ పట్టుకోనంటే త్యాగంలోకి ఎంటర్ అయినట్టు. అవసరమైనప్పుడు పట్టుకో, అవసరం తిరగానే వదిలే. ఒక భోగికి ఒక సహజ యోగికి ఉన్న తేడా, ఇద్దరు భోజనం చేస్తారు. యోగి భోజనం ఎప్పుడైతే శరీరం చెప్పిందో సరిపోయిందని అక్కడ ఆపేస్తాడు. శరీరం చెప్పిన తర్వాత కూడా తినేవాడు భోగంలో ఉన్నట్టు. త్యాగి ఏం చేస్తాడు, శరీరం చెప్తుంది తినుపో, అయినా సరే తినకుండా ఉంటాడు. అతను త్యాగంలో ఉన్నట్టు, ఉపవాసంలో ఉన్నట్టు. బోత్ ఆర్ స్టక్ ఇన్ ద మైండ్. వాళ్ళ యొక్క సహజ స్ఫురణ నుంచి వాళ్ళు ఎప్పుడూ బయటపడ్డారు. వాడు ఒకానొక అబద్ధపు ఒకానొక ఆలోచనలో అట్లా ఇరుక్కుపోయి అదే జీవితం అని జీవించే వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళు అట్లా ఉండని, నో కంప్లైంట్స్. కానీ జనకుడు చెప్తున్నది వీటన్నిటికీ నేను అతీతం. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో అంటున్నాడు, ఆ బ్రహ్మస్తంభ పర్యంతే భూతగ్రామే చతుర్విధే విజ్ఞైస్తైవ హి సామర్థ్యం ఇచ్ఛా నిచ్ఛా వివర్జనే. సో బ్రహ్మ నుంచి ఒక చిన్న చీమ వరకు అన్నింటినీ జ్ఞాని సమదృష్టితో చూస్తాడు. సో జ్ఞానికి ఇష్టాలంటూ ఏమీ లేవు, తన లోపల వ్యత్యాసాలంటూ ఏమీ లేవు. జ్ఞాని ఏ విషయం గురించి చింతించడు, అలాగని ఒక అనవసరంగా సుఖం కోసం ప్రయత్నించను లేడు. ఎందుకంటే చింతించడము, సుఖాల కోసం ప్రయత్నించడము, చింత నుంచి బయటపడాలని ప్రయత్నించడము, ఇదంతా సంఘర్షణకు సంబంధించిన వ్యవహారం. సో లావుత్సు ఒక మాట అనేవాడు, ఈ ప్రపంచంలో నన్ను ఎవరు ఓడించలేడు. ఎందుకు? నేను ఆల్రెడీ నా ఓటమిని అంగీకరించాను.
ఇప్పుడు నేను అదే మాట చెప్తున్నాను. 2009లో ఐ యాక్సెప్టెడ్ మై ఫెయిల్యూర్. నేను ఎంత ప్రయత్నించినా అంబానీలాగా డబ్బు సంపాదించలేను, విన్సెంట్ వ్యాంగ్ లాగా పెయింటింగ్స్ వేయలేను, ఒక స్టీవ్ జాబ్స్ లాగా ఒక గొప్ప టెక్నాలజికల్ మార్వెల్ని క్రియేట్ చేయలేను, ఒక త్యాగరాజ స్వామి లాగా కొన్ని వేల పాటలు రాయలేను. వాళ్ళందరితో పోల్చుకుంటే బాధ. పోల్చుకున్నంతసేపు విజయం ఉంది, అపజయం ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. పోలికపోయిన మరుక్షణం నీవు నీ స్థితిలో రమిస్తావంతే. ఏది సాధ్యమో అది చేయబడుతుంది. తద్వారా చింత లేదు, సుఖము లేదు. ఉన్నది అనుభవించబడుతుంది, లేనిది అంగీకరించబడుతుంది. దేనికోసం వెంపర్లాట లేదు. రాయి మీద ఉంటే రాయి మీద, సింహాసనం ఉంటే సింహాసనం మీద, మనుషులతో ఉంటే మనుషులతో, కుక్కలతో ఉంటే కుక్కలతో. ఎక్కడ ఎలా ఉన్నా అక్కడ ఒక పరిపూర్ణంగా జీవించే ఒక్కళ్ళ ఆవిర్భావం జరిగింది. ఆ బ్రహ్మస్తంభ పర్యంతే భూతగ్రామే చతుర్విధే. అంటే ఈ సమస్త చరాచర సృష్టిలో ఏమైతే అవన్నీ ఉన్నాయో వాటన్నిటి సమూహాల్లో ఒక జ్ఞానికి మాత్రం ఇష్టాయిష్టాలు అనే ధారణ ఉంటుంది. జ్ఞాని అందులో బంధింపబడడు. సో నేను రాసిన ఒక చిన్న పోయం చదువుతా, రీసా పద్యాల మాలికలో. అదేమిటి? జ్ఞాని కుండవు అసహ్యము ప్రతీకారం, ముడిపడదు భృకుటి బిగించడు పిడికిలి, కుంభింపడు వృక్షము జపించడు మంత్రము, ప్రయత్నరహితుడు జ్ఞాని రీసా రసోవైస. సో హీఈస్ బియాండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎఫర్ట్. నౌ హీఈస్ డ్వెల్లింగ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ డివైన్ ఎఫర్ట్లెస్నెస్. ఎంత అద్భుతం ఇది అసలు! ఇది నా స్థితికి నేను రాసుకున్నది. కానీ మొదటిసారి అష్టవక్ర మహాగీతలో చెప్పిన సంస్కృత శ్లోకాలకు సంబంధించిన ఒకానొక ఎసెన్స్ ఇందులో స్పష్టంగా ఉంది. సో అష్టావక్రుడికి జనకుడు చెప్తున్నాడు, అతనిలో ఏ అయిష్టత లేదు. జ్ఞాని ఇష్టాయిష్టాలకు అతీతం. ఒక వర్తమానపు స్థితిలో ఒక సహజమైన కోరిక ఉంది, దాని తర్వాత ఆ కోరిక తీరే విధంగా చేష్ట ఉంది. కానీ ఏ బంధనము లేదు, అనుకున్నదే జరగాలని లేదు. సో ఇది అత్యంత సూక్ష్మమైన విషయం. సాధారణత ఎవరెవరైతే ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో, రకరకాల ధ్యాన పద్ధతులను పట్టుకున్నారో, అట్లాంటి వాళ్ళకి ఇదంతా అబ్స్ట్రాక్ట్గా కనిపించే అవకాశం ఉంది. కనిపిస్తుంది, కనిపించాలి కూడా. కానీ ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ఏ అబ్స్ట్రాక్ట్ లేదు. ఇది అత్యంత సహజమైన జీవన విధానంలో ఉన్నవాడు చేస్తున్న వ్యాఖ్య. సో ఈ ప్రపంచంలో జనకుడు అష్టావకృతి చెప్తున్నాడు, రెండింటిని ఒక మనిషిలోంచి తీసేయడం కష్టం. అదేమిటి? విషము, రెండవది కోరిక. శరీరంలో విషం పడిందా ఆ కాలకుట విషయాన్ని తీసే సమయం ఉండదు, మరణమే దారి. అలాగే కోరిక కూడా కంప్లీట్గా తీసేయాలనుకోవడం కూడా మూర్ఖత్వం. అలా ఎప్పటికీ జరగదు. మనసున్నంత వరకు డిజైర్ ఉంటుంది. కానీ ఆ డిజైర్ అనేది దాని పట్ల నీ వైఖరి ఏమిటి అన్నది నిర్ణయిస్తుంది. నీళ్లు తాగాలన్న కోరిక తప్పు కాదు, భోజనం చేయాలన్న కోరిక తప్పు కాదు, స్నానం చేయాలన్న కోరిక తప్పు కాదు, ఒక పెయింటింగ్ వేయాలన్న కోరిక తప్పు కాదు. ఆ కోరిక వల్ల నువ్వు నెక్స్ట్ ఒకవేళ బాధని పొందితే, తీరిన తర్వాత దానికి నీ ఇష్టాయిష్టాలను జోడించినప్పుడు అక్కడ వస్తుంది అసలు సమస్య. నీ పరిధిలో ఉన్నది నువ్వు కోరిన వెంటనే తక్షణం అది నెరవేరినప్పుడు ఆ కోరిక ఉండదు. కోరిక పుట్టి కాసేపు ఉండి అత్యంత తక్కువ సమయంలో అంతర్ధానమయ్యే స్థితి గురించి జనకుడు చెప్తున్నాడు. సో జ్ఞానికి ఎలాంటి ఇష్టాయిష్టాలు ఉండవు. ఒక నది ఆ కొండను ఈ కొండను పట్టుకొని ఎట్లాగైతే ప్రవహిస్తుందో, జ్ఞాని కాలాన్ని పట్టుకొని ఆ క్షణానికి ఏం చేయాలో అట్లా చేస్తూ అట్లా ప్రవహిస్తాడంతే. సో అష్టావక్రుడు ఈ మాటలు విని నిజంగా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ముఖంలో ఏ విధమైన భావాన్ని ప్రదర్శించకుండా లోపట ఆనంద నర్తనం చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఇవి మామూలు విషయాలు కావు. ఇట్లాంటి స్థితిలో నిలబడి అక్కడి నుంచి వ్యాఖ్య చేయడం అంత ఆషమాషి కాదు. ఒక వ్యక్తి ఒక 100 పుస్తకాలని బట్టి పట్టి పండితుడైపోవచ్చు. కానీ జనకుడున్న స్థితిలో జీవించడం అంత ఆషమాషి కాదు. ఎందుకు అంటే ఒక పద్ధతికి చిక్కని, ఒక పద్ధతి లేని
అన్ని పద్ధతులకు అతీతమైన ఒక జీవన శైలి అది. సందర్భ జ్ఞానం, ఒక వర్తమానపు అనుభూతి, అక్కడ రమించడం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, ఒకే ఒక్క ఆత్మజ్ఞానికి తెలియదు తన భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఎందుకంటే తన భవిష్యత్తు వర్తమానంలో ముడిపడింది. ఈ సమస్త విశ్వం యొక్క భవిష్యత్తు ఈ వర్తమానపు క్షణంలో లయమై ఉంది. ఈ క్షణం నిర్ణయిస్తుంది ఈ సమస్త జగత్తు ఉంటుందా ఉండదా. ఈ క్షణం ఇలా మాట్లాడుతున్నప్పుడే ఒక పెద్ద భారీ ఉల్క వచ్చి మన ఒక భూమి గుద్దుకుంటే గనక, ఇలా మాట్లాడే నేను, వినబోయే మీరు, తింటున్న మీరు, నిద్రిస్తున్న మీరు ఒక క్షణం బూడిదైపోవచ్చు. ఈ క్షణమే గురుత్వాకర్షణ శక్తికి అతీతంగా వేరే కక్షలోకి భూమి గనక వెంటర్ అయితే అది అత్యంత వేగంతో ఎక్కడో మహాశూన్యంలోకి విసిరివేయబడితే నువ్వెవరు, నేనెవరు? నువ్వు నేనే లేనప్పుడు జ్ఞాపకాలు ఎక్కడివి? జ్ఞాపకాలు లేకపోతే వస్తువులు ఎక్కడివి? నా అనే భావన ఎక్కడిది? బంధువులు ఎక్కడ? కుటుంబం ఎక్కడ? సో ఆ జనకుడు చెప్తున్నది అతి సాధారణ విషయం, అందుకే అర్థం కావడం కష్టం. గొప్ప గొప్ప విషయాలు ప్రపంచంలో ప్రజలకు అర్థమవుతాయి. ఉల్టా పల్టా నడిచేవాడిని చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతారు. సాధారణంగా కాళ్ళ మీద నడుస్తున్న జనకుడు లాంటి వాడిని చూసి ఎవరు ఆశ్చర్యపోతారు? ఒక గ్రేట్ జెన్ మాస్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, అయ్యా మీ జ్ఞానోదయం అయిందా? అయ్యింది. మీరేం చేస్తారు? అప్పుడు ఆ జెన్ మాస్టర్ చెప్పిన వ్యాఖ్య, ఆకలినప్పుడు తింటాను, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాను, దాహం అయితే నీళ్లు తాగుతాను, బాత్ ఖతం. అప్పుడు అతను అన్నాడు, ఈ పనులు ఎవరైనా చేస్తారు, ఇందులో ఏం గ్రేట్నెస్ ఉంది? అప్పుడు జెన్ మాస్టర్ నవ్వి అన్నాడు, రియల్లీ నువ్వు అలా అనుకుంటున్నావా? ఇప్పుడు నేను చేస్తున్న పని చేయాలంటే సంపూర్ణ వర్తమానపు జ్ఞానానుభూతి కలిగితేనే జరుగుతుంది. మాట్లాడినప్పుడు ఎవడు మాట్లాడడు. మాట్లాడుతూ ఏదో ఆలోచిస్తారు, నడుస్తూ ఏదో ఆలోచిస్తారు, తింటూ ఏదో ఆలోచిస్తారు. భవిష్యత్తులో ఎప్పుడు మనస్సు రమిస్తూ ఉంటుంది. ఈ క్షణం చేస్తున్న పని దగ్గరకు వచ్చి మనసు నిలబడాలంటే సంపూర్ణంగా కొన్ని విషయాలు అర్థమై తీరాలి. సాధించేది ఏది లేదని తెలియాలి ఖచ్చితంగా, కోల్పోయేది ఏది లేదని తెలియాలి ఖచ్చితంగా. అదర్వైజ్ అది జస్ట్ మాట వరుసకు అంతవరకే. సో ఆ తర్వాత జనకుడు ఈ చివరి సూత్రంలో అష్టావక్రుతో చెప్తున్నాడు, ఆత్మానమద్వయం కషి జ్ఞానాతి జగదీశ్వరం యద్వేత్తి తత్స కురుతే నా భయం తస్య కుత్రచిత్. కంక్లూజన్ ఇచ్చేస్తున్నాడు. ఈ 5 శ్లోకాల్లో 5 సూత్రాల్లో జనకుడు చెప్పింది ఒకటే మాట. అదే మాటని రకరకాలుగా చెప్తున్నాడు. అంతా ఆట లీల అనుకున్నాను, నేను దేన్ని గంభీరంగా చేయను, నేను ఇరుక్కునేది లేదు, పట్టుకునేది లేదు, వదిలి త్యాగినయ్యేది లేదు, పట్టుకొని భోగినయ్యేది లేదు, ఏది ఏం చేయాలో అది చేస్తాను. ఈ క్షణం ఇలా మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాను. మీ ఒపీనియన్తో నాకేమిటి సంబంధం? ఫస్ట్ టైం హీ హెస్ గాన్ బియాండ్ ఆల్ కైండ్ ఆఫ్ వరల్డ్లీనెస్. ఆ తర్వాత జ్ఞాని ఒక స్వయం స్ఫురణతో జీవిస్తాడు. తనకు ఆ క్షణం ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాడు. దాని ఫలితంతో తనకు సంబంధం లేదు, వేరే వాళ్ళు ఇచ్చే ప్రశంసతో తనకు సంబంధం లేదు, వేరే వాళ్ళ యొక్క విమర్శతో అభిశంసతో సంబంధం లేదు. జ్ఞాని ఒక ప్రకృతి జీవి. అతని జ్ఞాపకాలు లేవు. ఆ జ్ఞాపకాల్లో మంచి జ్ఞాపకాలు లేవు, చెడు జ్ఞాపకాలు లేవు. అతనికి మధుర స్మృతులు లేవు, దుఃఖ స్మృతులు లేవు. అతను ఒక మహాశూన్యం. ఒక నది ప్రవహించినట్టు ప్రవహిస్తాడు. అట్లా నేనున్నాను. మీరు చెప్తున్నారు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకంతా అర్థమైపోయింది. ఆ తర్వాత జనకుడు అష్టావకుడితో అంటున్నాడు, ఆత్మానమద్వయం కశ్చి జ్ఞానాతి జగదీశ్వరం యద్ వేత్తి తత్స కురుతే నా భయం తస్య కుత్రచిత్. సో అష్టావక్రుడు జనకుడిని ప్రశ్నించడానికి ఒక ముఖ్య కారణం ఉంది. పరీక్ష అనే ఒకానొక పదంలో 2 అర్థాలున్నాయి. ఒకటి, వర్తమానంలో నీకేం తెలుసో తెలుసుకోవడం, తర్వాత వర్తమానంలో నుంచి నీవిచ్చే జవాబును బట్టి నీ ప్రగతి ఎలా ఉంటుందో చూడడం. సో అష్టావక్రుడు వర్తమానంలో చెప్తున్న ప్రతిదీ డిస్ప్యూటే లేదు, 2వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో కానీ ఇవన్నీ జస్ట్ మనసు నుంచి మాట్లాడుతున్నాడా, పుస్తక జ్ఞానం నుంచి మాట్లాడుతున్నాడా, ఎవరెవరో చెప్పింది విని బట్టి చెప్తున్నాడా? అట్లా తను జీవించే ఒకానొక స్ఫురణ, ఆ శక్తి, ఆ యొక్క వైఖరి జీవితకాలం ఉండబోతుందా? అట్లాంటి వాడు కనుక మాట్లాడితే అష్టావక్రుడికి తెలుసు ఆ వ్యక్తి ఎలా ఉంటాడని. సో ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి భవిష్యత్తు ఉంది, భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయి.
కార్యాచరణ ఉంది. తద్వారా భవిష్యత్తులో వాళ్ళు ఏమవుతారో దాదాపు అందరికీ తెలుసు. ఒక పొలిటీషియన్కి తెలుసు భవిష్యత్తులో తన ఎమ్మెల్యే కాబోతున్నాడని. దానికి సంబంధించిన ఏ పనులు చేయాలో ఆయా పనులే చేస్తాడు. ఒకవేళ వేరే పనులు చేసినా తన పాలిటిక్స్కి ఉపయుక్తమైతే అవే చేస్తాడు. తను వంట చేసినా, ఫోటో దిగినా, పాట పాడినా, డ్యాన్స్ చేసినా అంత పాలిటిక్స్ కోసమే. ఇట్స్ ఆల్ లింక్డ్ విత్ హిస్ ఫ్యూచర్. అట్లాగే ఒక ఉద్యోగం చేయాలనుకున్న వాడికి తెలుసు తన భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఏ సంవత్సరం రిటైర్ అవుతాడు, రిటైర్ అయినప్పుడు ఎంత శాలరీ వస్తుంది, ఎంత పే స్కేల్, ఎవ్రీథింగ్ హీ నోస్. కానీ ఒక ఆత్మజ్ఞానికి తెలియదు. సో ఆ జనకుడు అదే చెప్తున్నాడు, నాకేం తెలుసు భవిష్యత్తు ఎలా ఉంటుందో, కానీ ఒక్కటి మాత్రం సుస్పష్టం, ఇప్పుడు ఇరుక్కోను, ఎప్పుడు ఇరుక్కోను, ఇప్పుడు ఆశించను, ఎప్పుడు ఆశించను, ఇప్పుడు ఆటే, రేపు ఆటే, ఇప్పుడు శ్వాసిస్తున్నాను, రేపు శ్వాసిస్తున్నాను, ఈరోజు హాయిగా ఉన్నాను, ఎప్పుడు హాయిగా ఉంటాను, తెలిసిపోయింది అది నాకు. సో జ్ఞాని ఏది ఆ క్షణానికి ముఖ్యమనిపించిందో ఆ క్షణానికి ఆ పని పూర్తి కానిస్తాడంతే. కర్తాభావన లేకుండా చేస్తాడు. అతనికి భయము లేదు, అతనికి ధైర్యము లేదు. తనకి అన్యముగా ఉన్నదేది లేదని తెలిసిన తర్వాత ధైర్యం ఎందుకు, భయం ఎందుకు? నేను ఒక చిన్న కథ విన్నా. ఒక మాస్టర్ తన శిష్యులతో కలిసి ఒక అడవికి వెళ్తాడు. ఆ తర్వాత అది చాలా చిట్టడివి, ఎటు పోలేం. ఆ రాత్రి అక్కడే పడుకోవాలి. సో అందరూ భయపడుతుంటారు, పులులు వస్తాయేమో, ఎలుగుబంటి వస్తుందేమో, పాములు ఉన్నాయేమో. అప్పుడు జెన్ మాస్టర్ ఏం చేస్తాడు, ఇప్పుడే వస్తాను అని అలా బయటికి వెళ్ళి ఒక రాయి మీద ఇట్లా రాస్తాడు, ఈ అడవిలో పులులు, ఎలాంటి క్రూర మృగాలు లేవు, ఈ ప్రాంతం వాటికి నిషిద్ధం. పరిగెత్తుకుని చెప్తాడు, ఇక్కడ నేను ఒకటి చూశాను రండి అని. అందరూ వెళ్ళి చూసి హాయిగా పడుకుంటారంతే. సో ఎప్పుడైతే నువ్వు ఒక స్టేట్మెంట్ చదివావో ఇక్కడ పులులు లేవని, నీ మైండ్ నమ్మేసింది. సో ఒక అజ్ఞాని, నేను ఎప్పుడైతే అజ్ఞాని అంటున్నానో అతన్ని కించపరుస్తున్నట్టు కాదు, ఒక స్థితిని చెప్తున్నాను అంతవరకు. జ్ఞాని అన్నప్పుడు మెచ్చుకోవడము లేదు, స్థితిని చెప్పడమే. తెలుసుకున్నవాడు తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నవాడు, ఎప్పటికీ తెలుసుకోలేనివాడు, అసలు తెలుసుకునే ఆసక్తి లేనివాడు. ఇలా మనుషులు రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. సో అష్టావక్రుడు తెలుసుకున్నవాడు, జనకుడు ఆ క్షణంలోనే తెలుసుకొని ఆసుగా మాట్లాడుతున్నవాడు. సో జ్ఞాని ఏ సపోర్ట్ కోరుకోడు, అతను ఏ విషయాన్ని విశదీకరించడు, అతను చేయవలసింది చేస్తాడు. ఈ అడవిలో మాస్టర్కి అర్థమైంది, ఈ క్షణం, ఈ రాత్రిపూట వీళ్ళకు ఒక ప్రవచనం ఇచ్చి వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టడం చాలా కష్టం. ఈ రాత్రి గడిస్తే మిగతాది రేపు చూసుకోవచ్చు. ఆ సందర్భంలో అట్లా చేయాలనిపించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఒక శిష్యుడు అన్నాడు, మీరు మాకు అబద్ధం చెప్పారు గురూజీ, నాకు మీ మీద నమ్మకం పోయింది. ఇంకొక శిష్యుడు అన్నాడు, మీరు తెలిసి ఇట్లాంటి ఒక కీకారణంలోకి ఎందుకు తీసుకొచ్చారు, మీరేం జ్ఞాని. అందరూ వెళ్ళిపోయారు, ఏ బాధ లేదు, కాస్త నవ్వుకొని తన మార్గంలో తను వెళ్ళిపోయాడంతే. వాళ్ళకి జీవిత అనుభవం వచ్చిన తర్వాత తెలిసింది ఎందుకు అట్లా చేశాడో. తెలిసిన తర్వాత అంత స్పష్టంగా ద్యోతకమవుతుంది. ప్రకృతిని పట్టుకున్నవాడు ప్రాపంచిక భ్రాంతి నుంచి జీవితకాలానికి బయటపడతాడు. ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లో బియాండ్ అష్టవక్ర మహాగీత చెప్తున్నదంతా అంతే. ప్రపంచంలో పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్ ఖచ్చితంగా వస్తాయి. అలాంటివి రానివ్వకు. నీలో ఒక సమత్వం ఉండని, సామరస్యం ఉండని, సమదృష్టి ఉండని, సమశ్రద్ధ ఉండని. అన్ని పనులు ఒకే స్థితిలో చేయి, అన్నిటినీ ఒకేలా ముట్టుకో, అందరినీ నీతో సమానంగా చూడు. దేవుడైనా పామరుడైనా వ్యత్యాసాలు పోయిన మనస్సు ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఎలా ఉండాలో
అలా ఉన్న మనసు ఏది అర్థం చేసుకోవాలో అది తప్పకుండా అర్థం చేసుకుంటుంది. నిష్కామ కర్మ చేయి, అన్నిటికీ సాక్షి ఉండు, ఒక సంపూర్ణ ఎరుకలో ఉండు. అవన్నీ నీ యొక్క సహజ స్వభావాలు. ఇవన్నీ పుస్తకాలు చదివి నేర్చుకునేవి కావు. నువ్వు కొన్ని వేల పుస్తకాలు చదివిన ఎరుక గురించి ఎరుక కలకపోవచ్చు. ఎరుక పట్ల సమాచారం జమ చేసుకోవడం వేరే, ఎరుక వేరే. సమాచారం పట్ల కూడా ఎరుకగా ఉండే స్థితి ఒకటి ఉన్నది. సో జనకుడు ఈ 6 సూత్రాల్లో అష్టావక్రుడికి తన యొక్క స్థితిని స్పష్టంగా చెప్పాడు. సో అష్టావక్రుడు అడిగిన సందర్భం ఏమిటి, అది కనుక చెప్తే మీకు మొత్తం అవగతం అవుతుంది. ఏమిటది? సో ప్రపంచం యొక్క కాంటెక్స్ట్లో జనకుడిని ప్రశ్నిస్తున్నాడు. ప్రకృతిలో జనకుడు చేసిన, అష్టావక్రుడు చేసిన అంతే వ్యాఖ్య, అంతకుమించి లేదు. ఒకవేళ ఒక కోడి మాట్లాడినా జనకుడు మాట్లాడినట్టే ఉంటుంది. ఒక ఆకాశం మాట్లాడినా, ఒక సముద్రం మాట్లాడినా జనకుడు మాట్లాడిందే మాట్లాడుతుంది. కానీ ప్రపంచం అనేది ఈ ప్రకృతిలో ఏ ప్రాణికి సంబంధం లేదు. నిన్న ఆత్మదర్శనంలో ఒక వ్యాఖ్య రాసినప్పుడు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఎంత ఆశ్చర్యం అన్నాడు. ఒక కుక్క ప్యారిస్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది, కుక్కకు తెలియదు. కుక్క ప్యారిస్లో ఉన్న ఒకటే, బకలింగాపల్లిలో ఉన్న ఒకటే, జుమ్డి తలయ్యాలో ఉన్న ఒకటే, తింబక్తులు ఉన్న ఒకటే. ఎక్కడున్నా కుక్క కుక్కే. ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్. ఎందుకు? దానికి ప్రపంచానికి సంబంధించిన బోధ, ప్రపంచం అంటే డబ్బుకు సంబంధించిన, పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన, విజయ అపజయాలకు సంబంధించిన, ఈగోలకు సంబంధించిన, వృత్తులకి సంబంధించిన, హక్కులకి సంబంధించిన, రకరకాల హోదాలకు సంబంధించిన ఏ ధారణ లేదు. అట్లాగే ఆత్మజ్ఞానికి ఏ ధారణ ఉండదు. తద్వారా అతను అమెరికాలో ఉన్న ఒకటే, ఇండియాలో ఉన్న ఒకటే, అడవిలో ఉన్న ఒకటే, రాయి పైన ఉన్న ఒకటే, శ్మశానంలో ఉన్న ఒకటే. సో జనకుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. సో ప్రాపంచికంలో నుంచి నీ మనసు బయటపడి ఇట్లా ఒక తన్మయత్వంలో చెప్తున్నావా, నువ్వు మళ్ళీ నెక్స్ట్ ప్రపంచం అవసరం లేదని త్యాగం చేస్తావా, లేదా ప్రపంచంలోనే గనక ఉంటే నీ వైఖరి ఏమిటి అన్నదానికి జనకుడు 6 సూత్రాల్లో స్పష్టంగా జవాబిచ్చాడు. ఈ అన్ని సూత్రాల్లో ఒక్కటి అర్థం చేసుకుంటే మనసు గట్టు మీద పడుతుంది. ఏమిటది? జీవితంలో సీరియస్నెస్ పోయి సిన్సియారిటీ రావాలి. ఒకవేళ నువ్వు కొట్లాడినా సిన్సియర్గా కొట్లాడు, తప్పు లేదు. మన దేవుళ్ళు కూడా శాంతస్వరూపంగా నిలబడి చేతిలో కత్తుళ్ళు ఢాళ్ళు పట్టుకొని నిలబడతారు. కారణం ఏమిటి? సందర్భం వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫైట్. కానీ ద్వేషంతో కాదు, జస్ట్ న్యాయం కోసం, అంతవరకే. ద్వేషం వచ్చిందా, నా వచ్చిందా, నేను చెప్పేదే కరెక్ట్ అన్న భావన వచ్చిందా, ఏదైనా ఒక ధారణ అడ్డం వచ్చిందా, ఒక జ్ఞాపకం అడ్డం వచ్చిందా, ఒక దేశం యొక్క బౌండరీ, మతం యొక్క ఫ్లేవర్, కులం యొక్క రసం, ఏది అందులో జ్వరపడ్డా దాని యొక్క సారం అంతా పోతుంది. సో ఎవరు దేవుడు అంటే ఏ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేనివాడు, సృష్టించేవాడు, అవసరమైతే వినాశనము చేసేవాడు, అన్ని చోట్ల ఉండేవాడు, ఎక్కడా లేనివాడు, ఎలా పిలిస్తే ఎలా పలికేవాడు. ఒక ఆత్మజ్ఞాని పరిస్థితి అంతే. సో ఒకతను మనుష్య రూపంలో ఉన్నాడు, మరొక ఆత్మజ్ఞాని జింక రూపంలో ఉంటుంది, ఇంకొక ఆత్మజ్ఞాని ఒక దేవతా రూపంలో ఉండవచ్చు. కానీ మూల స్థితిలో ఏ మార్పు లేదు. నేను ఒక మాట చెప్తా, మీరు హృదయంలో నాటుకోండి. నిద్రించినప్పుడు నీవు ఒక పసిపాప, ఒక జింక, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అందరూ ఒకటే. మెలకువలో నీ మెలకువతో పాటు నీ మనస్సు మేల్కొంది, నీ ప్రపంచం మేల్కొంది. కనుక వ్యత్యాసం అనేది ఆవిర్భవించిందంతే. అన్ని వ్యత్యాసాలు పోతే ఉన్నదేదో ఉంది, ఉన్నదంతా నీదే, ఉన్న దాంట్లో నీవు ఉన్నావు, ఉన్నదే నీవై ఉన్నావు, నీవే అంతా అయి ఉన్నావు, అంత ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు, అన్నిటినీ నీవే సృష్టిస్తున్నావు, అన్నిటినీ ఉపయోగించుకుంటున్నావు, దేనిలోనూ ఇరుక్కుపోకుండా. తద్వారా ఈ ప్రపంచం ఒక ఆట వస్తువే కానీ ఒక యుద్ధక్షేత్రము కాదు. ఇది సారాంశం.
రేపు 5వ అధ్యాయంలోకి వెళదాం. సో లయ యొక్క ఉపదేశం అని దాని యొక్క టైటిల్ నేమ్. రాను రాను అష్టవక్ర మహాగీతం మహా సరళం అవుతూ చాలా తెలిసిన విషయాన్ని మరింత సునిశ్చితంగా మరింత లోతుగా అట్లా వ్యాఖ్య చేస్తూ వెళుతుంది. ఇదొక అత్యంత అరుదైన కాంటెక్స్ట్. సో ఇదంతా విన్న మీకు ఇక్కడి నుంచే శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఈ అర్ధరాత్రి ఇంతకుముందే బయట ఎవరో పెళ్లి చేసుకొని చాలా పెద్ద శబ్దాలు వస్తే కాసేపు విరామం ఇచ్చి మధ్యలో మళ్ళీ మాట మొదలుపెట్టారు. అన్నీ ఇంపార్టెంటే. నా సందర్భ జ్ఞానం అంతే చెప్పింది. ఆ పెళ్ళి బారాత్ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడితే చాలు, పోయిందేముంది. ఇప్పుడు మాట్లాడితే ఏమిటి, గంట తర్వాత మాట్లాడితే ఏమిటి, ఉన్నది అదే కదా. ఇదేమన్నా జ్ఞాపకం పెట్టుకొని చెప్పే విషయమా? ఉన్నది చెప్పడానికి జ్ఞాపకంతో ఏం పని? ఇది ఎవరినో ఒప్పించడానికి చేసే ప్రయత్నంగానే కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం చేసేది అసలే కాదు. నాకే పరువు లేదు, ప్రతిష్ట లేదు, నేను సాధించలేదు, కోల్పోయేది లేదు. కానీ నా పని నాకు చాలా ఉంది. నా సందర్భంలో నుంచి ఏది సాధ్యమో అది తప్పక చేస్తాను, ఏది సాధ్యము కాదు అది ఎప్పటికీ చేయను. దేని పట్ల వెంపట్లాడలేదు, గుంజుకోవడం లేదు, గింజుకోవడం లేదు. లయం ఉంది, రమించడం ఉంది, అనుభవించడం ఉంది, నా అన్న భావన లేకుండా. అర్థమైన వాడు అదృష్టవంతుడు, అర్థం కానివాడు మరీ అదృష్టవంతుడు. అతనికి అర్థం చేసుకునే అవకాశం ఎప్పటికీ ఉంది. ద్వారం తెరిచే ఉన్నది, నువ్వు రావడమే ఆలస్యం. రీ సరసోయసం.